అందరికీ. ఇప్పుడు నేను మీ మధ్య ఒక వచనాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. అది ఎక్కడ అంటే, మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుంటది అంటే, "సో, నీ యవ్వన కాలమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయక, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము." సో, ఇక్కడ ఏమని ఉంటూ ఉందంటే యవ్వనస్తులకి ప్రాముఖ్యంగా మన యవ్వన కాలంలో మనం ఎలా నడుచుకోవాలి, పక్కవారికి ఎలాగా మనం ఒక మాదిరిగా ఉండాలనేది దేవుడు మనకి ఈ బైబిల్‌లో ఈ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడనమాట. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, సో, మనం లోకానుసారంగా నడుచుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనము? నీకు ప్రయోజనమా? సో, నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలనుకుంటున్నావు? ఎలా ఎలా జీవించాలని ఆశపడుతూ ఉన్నావు? సో, మన జీవితాన్ని మనమే గదా మార్చుకోవాలి. పక్కన వారిని చూసేటప్పుడు మనం మన జీవితం అనేది ఎగతాళిగా ఉండకూడదు. వారికి ఒక మాదిరిగానే మన జీవితం అనేది ఉండాలి. సో, మన జీవితాల్లో ఎటువంటి వ్యసనాలు మనల్ని పాడు చేస్తూ ఉన్నాయి. దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు కదా! సో, త్రాగుడనేది ఇప్పుడున్న జనరేషన్‌లో అదొక ట్రెండ్. సిగరెట్ తాగడము, రోడ్ల మీద తిరగడము, బళ్ళు మీద జలసాలు చేయడము ఇలాంటివన్నీ దేవుడికి ఏమాత్రము అంగీకారమైనవి కాదు. సో, దేవుడి దృష్టిలో మనము అనేది ఒక పవిత్రమైన జీవితంలో మనం జీవించాలి. మన వాక్యాలు మనకి ఏం సెలవిస్తున్నాయంటే, నీ శరీరము దేవుని యొక్క ఆలయము. అది ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను అంత ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట. మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన చూపుని, మన నడిచే నడకని సరిచేసుకోవాల్సిన విషయము ఆ యొక్క ఆధారం అనేది మన మీదే ఆధారపడి ఉంది. సో, మన జీవితాన్ని మనం మార్చుకుంటే అది మనకే మేలు గదా! మనకే ఆశీర్వాదం గదా! బుద్ధి కలిగి నడుచుకుందాము. జ్ఞానం కలిగి నడుచుకుందాము. దేవునికి అంగీకారమైన జీవితంలో మనం బ్రతుకుదామని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది యవ్వన బిడ్డలు మారాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు. సో, కానీ అనేకమైన ప్రశ్నలు, అనేకమైన యొక్క తలంపులను బట్టి వారు మారలేకపోతున్నారేమో. సో, దేవుడు మీకు చెప్పేది ఏంటంటే మన ప్రవర్తనని మనం సరిచేసుకుందాం. మనం నడిచే విధానము మార్చుకుందాం. అనేక మందికి ఒక మాదిరిగాను, ఒక గొప్ప ఇన్స్‌పిరేషన్‌గాను ఉండడానికి ఈ యొక్క దేవుడు మాటలనేవి మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. సో, ఈ చిన్ని మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.